గారి మీద దాడి చేసిన కేసులో A1గా సతీష్, A2గా దుర్గారావుని అరెస్ట్ చేశారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే అవుతారని అందరికీ వాళ్ళకి తెలిసిపోయింది. ఏంటంటే వాళ్ళు ఉక్రోషం ఆపుకోలేకుండా వాళ్ళు దాడి చేశారు. ఏంటి వాళ్ళు పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద ఉక్రోషం పెంచుకున్నారు కట్నం ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు. ఇప్పుడు బోండా ఓం వస్తూ ఉందంటారా? బోండా మనుషులే అంటారా వీళ్ళిద్దరు కాడ? వాళ్ళ గురించి మనం అంటాం కాడ కరెక్ట్ కాదు. ఏంటంటే వాళ్ళు ఉక్రోషం పెంచుకొని వాళ్ళు చేసేవాళ్ళు అతని మీద దాడి చేస్తున్నారు. అయినా కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనే మళ్ళా ప్రజలు ఎన్నుకుంటారు. దాని గురించి వారంటీ వాళ్ళు వీళ్ళు వచ్చి ఆపటం, ఆయన వాళ్ళకేమో ఇళ్ళకెళ్ళి ఇవ్వకుండా వాళ్ళు ఎంతమంది 13 జిల్లాల్లో కాడ కనీసం 40-50 మంది చచ్చిపోయారు. చాలామంది ఇళ్ళకొచ్చి వాళ్ళు 1వ తారీఖుకి అమ్మ మీ పెన్షన్ వచ్చింది రండి అని చెప్పి స్టాంప్ వేసుకుని సౌకర్యం వాళ్ళకి ఏంటంటే ఇంటికాడే చేర్చి ఇచ్చిన నాయకుడు ఇవాళ దాకా ఎవరు లేరు. అలాంటి వ్యక్తిని ముసలోళ్ళు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ వాళ్ళు మట్టుకు పోగొట్టుకోరు. వాళ్ళు కాదు, ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ విషయం వేరు. ఉన్న వాళ్ళ గురించి మటుకి ఆయన ఆ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు సపరేట్గా ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఏంటంటే మధ్యతరగతి వాళ్ళకి మటుకి బాగా ఉపయోగపడుతున్నాడు ఈయన మటుకి. ఏ పని చేసినా కానీ మధ్యతరగతి వాళ్ళకి శుభ్రంగానే చేసుకొస్తాం. ఉన్న వాళ్ళకంటే అది వేరే విషయం. అది చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు గారిని, కత్మాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి ఏంటంటే ఈ రకంగా ప్రజలు ఎండ కాడ అని ఈ రకంగా కనీసం 44-45 డిగ్రీలు ఉన్న ఎండలో కాడను ఏసీలో కానీ ఉంటే బయటకు వస్తే మనిషిని తట్టుకోలేరు. మనమైనా సరే ఏసీలో ఉండి బయటకు వస్తే, అలాంటి అతను ప్రజల గురించి మీ సమస్యలు ఏంటని తెలుసుకుని కాడ ఆయన తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తెలుసుకుని కాడ నేను ప్రజలకి తండ్రి కంటే బాగా చెయ్యాలి అన్న ఉద్దేశం మీద ఆయన ముందుకు సాగుతున్నాడు. ఆయన జగన్ మీద రాయిదాడి కేసులో బోండా ఓం పాత్ర ఉందంటారా? దాని గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళ గురించి వాళ్ళు చూస్తారు. పాత్ర ఉందంటే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా ఉండరు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఇప్పుడు A1 సతీష్, A2 దుర్గారావు గతంలో మన బోండా ఓమాతో ఫోటోలు దిగారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫోటోలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నా కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళ ఎంక్వైరీ లాగి వాళ్ళ గురించి చేసి సమస్యలు చూసి వాళ్ళు చేసి వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఒక అతన్ని అరెస్ట్ చేశారు కదా, తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఎంక్వైరీ లాగుతారు. ఎంక్వైరీ లాగి దాని గురించి సమస్య పట్టుకుని దాని గురించి వాళ్ళు చర్య తీసుకుంటారు. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకోరు కదా, వాళ్ళు గవర్నమెంట్గా పనిచేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఇప్పుడు జగనే డ్రామా ఆడుతున్నాడు, డ్రామా ఆడి స్కెచ్ చేసి అన్నారు. అదే తలగా ఇక్కడ తగిలింది, అదే ఇక్కడ తగిలితే మనిషి చచ్చిపోతాడు. అంత ఇది కొట్టి ఇచ్చుకోవాలంత అవసరం ఈయనకేం లేదు కదా. ఈ ప్రజల్లో ఈ బస్సు యాత్రకి అంత ఎండలో కాడన ఆయన తిరిగి పాదయాత్ర చేసినప్పుడు బాగా తిరిగాడు. ఆయనకి అవగాహన ఉంది. ప్రజల్లో ఏంటంటే అలా కొట్టించుకొని చేసుకుని ఆయన ఏమంటున్నాడైనా, నేను మీకు మంచి చేస్తే మీరు నాకు ఓటు వేయండి. ఆయన 2 మాటలు మాట్లాడు. నేను అల్లాని దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రజలను కానీ నేను మిమ్మల్ని పేద ప్రజల్ని నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. మీరందరూ నా పక్క, నేను మీ పక్క. ఉన్నవాళ్ళందరూ ఒక పక్కన, నాయకులందరూ ఒక పక్కన ఉన్నవాళ్ళు. మీరు ఇద్దరు. ఇప్పుడు లోకేష్ అనేది ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చినాక టీడీపీ కార్యకర్తల మీద ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు ఉంటాయి వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తానని కూడా పెట్టారు. లోకేష్ వ్యాఖ్యలు అయితే చేశారు. దీన్ని ఎలా చూస్తారు? దానికి వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, వాళ్ళు ఇస్తానని చెప్తున్నాడు. ఆయన ఇస్తానని చెప్తున్నాడంటే అది ఆయన ఇష్టం. అది అసలు ముందల పదవిలోకి రావాలి కదా.
లోకేష్ గారు అంటే ఈయనే కదా, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఆయన. ఆ లోకేష్ గారు అంటే ఇప్పుడు దాకా ఏం పదవులు రాలేదు కదా ఆయనకి. గెలిచిన అప్పుడు మంగళగిరిలో నిల్చున్నాడు, మంగళగిరిలో చేశాడు, రాలేదు కదా ఆయన, గెలవలేదు కదా. ఆయనకి ఏంటంటే ఇంకా అవగాహన ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాలా పూర్తిగా. ఏంటంటే కొడుకుని తీసుకురావాలి ఉంచాడు. అదే మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, కొడుకుని అంత తీసుకురావాలి, ఒకసారి తీసుకొచ్చాడు. అయినా ఈయన ఏంటంటే కష్టపడుతున్నాడు, చెప్పిన పథకాలన్నీ చెప్పినట్టుకు ఇంకా ఎక్కువ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అన్న దాని మీద కన్నా నేను మీకు చేస్తున్న దాని మీద కన్నా ఎక్కువ చేస్తున్నాడు ఈయన. మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ అని చెప్పేసి ఆయనకి వేద్దామని చెప్పి అందరూ వేసి ఆయన్ని గెలిపించాం. గెలిచిన తర్వాత రాజధాని ఇక్కడ అని చెప్పాడు. చేసింది ఏది? తాత్కాలిక రాజధాని అన్నాడు. కానీ ఇదే నేను రాజధాని ఇక్కడ ఉంచుతానన్న మాట ఆయన అనలేదు. అది ప్రజలందరికీ తెలిసిన విషయమే, తెలియదేం కాదు. ఆయన అన్న మాట ఆయన ఏంటంటే నేను ఇదే రాజధాని, నేను ఇక్కడే చేస్తాను, ఇదే రాజధాని చెప్పి ఆయన గట్టిగా ఒక మాట. మీకు తెలిసింది ఏంటండి? తాత్కాలిక రాజధాని అంటే మనతో కొంత చేసి మళ్ళీ మారుస్తాడా ఏంటి ఆయన? మరి మోడీ గారితో కూడా ఆయన టైప్ అయ్యాడు, అంతకుముందు కూడా టైప్ అయి ఉన్నాడు ఆయన. జగన్ గారు ఒక్కడే ఆయన నిబ్బరంగా ఉండి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల గురించి మీ గురించి నేను మీరు నేను అన్నట్టుగా ఈయన మాట్లాడతాను. కానీ ఉన్న వాళ్ళ తరపున ఆయన లేడు. ఏంటంటే మీకు నేను చేశారా మంచి లేదా మీకు తెలుస్తుంది. మీకేంటి నన్ను అడగండి ఏమన్నా ఉంటే. ఆరోగ్యశ్రీ కానీ పెన్షన్లు కానివ్వండి, 3000 చేస్తాను, 250 పెంచుతానన్నాడు. మాట ప్రకారం అట్టాయి పెంచాడు. మన రాష్ట్రంలో విడిపోయిన తర్వాత మనకు ఆదాయం లేదు, లేకపోయినా ఈయన అన్న మాటలన్నిటిని పెంచి ఇచ్చాడు. అప్పు చేశారు, అది చేశారంటే అప్పు చేయకుండా ఎవరున్నారు? కొంత కాదు కొంత ఎవరైనా అప్పు చేస్తారు. అప్పు చేయకుండా ఏ రాజకీయ నాయకుడు కానీ లేడు. ఏంటంటే ప్రజలకి మధ్య తరగతి వాళ్ళకి, ముసలి వాళ్ళకి కానివ్వండి, కాళ్ళు లేని వాళ్ళకి కానివ్వండి, చేతులు లేని వాళ్ళకి కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, తర్వాత మీకు కంటి ఆపరేషన్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి శుభ్రంగా చేస్తున్నాడు. స్కూల్కి కాడ ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఇంగ్లీష్ మీడియం పెట్టి అడిగిన వచ్చి దాన్ని కాడ బాబు గారు అడ్డగించారు. కోర్టుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు మళ్ళీ ఇచ్చేసి మొత్తం ఈయన లైన్ చేసుకొచ్చాడు. ఈయన ఇంకా ప్రజలకు కావాల్సింది, మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే కావాల్సింది. చదువు ముఖ్యం. డబ్బు ఇవాళ కదా రేపు పొద్దున తీసుకుంటారు. డెవలప్ లేదు అని నువ్వు డెవలప్మెంట్ బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ అంతా బాగా చేస్తున్నాం. డెవలప్ లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కటే ఆయన బాగా డెవలప్ చేసింది. ఇప్పుడు జనాల్లో జగన్ గారు కొన్న ఆదరణ చూసే రాయిదాడి చేశారంటారా? రాళ్ల దాడా ఒక్కరోజు వీళ్ళకి ఇంత ప్రజలు ఈ రకంగా వస్తున్నారేంటండి, దాని గురించి వారు ఓర్చుకోలేకుండా చేస్తారు. దాని విషయంలో ఏంటంటే వాళ్ళ కాడ, ఎందుకంటే రేపు పొద్దున్న గెలుపు ఓటమి ఎవరికైనా ఉంటుంది. ఒకళ్ళని కాదు, చంద్రబాబు నాయుడు గారండి, జగన్మోహన్ రెడ్డి గారండి, ఎవరన్నా చేస్తే గెలుపు ఓటమి అండి. మంచి మీకు చేస్తే మీరు నాకు ఓటేస్తారు, మంచి చేయకపోతే ఎవరు ఓటేరు కదా. కానీ తెలియని విషయం కాదు. ఇవాళ ప్రజల కాడను మొన్నేమో వారెంట్లు ఆఫ్ చేశారు. వారెంట్లు ఉంటే మీ వైపే మాట్లాడతారు, మీతోనే పని చేపించుకుంటారని. పెన్షన్లు లేకుండా 40-50 మంది చచ్చిపోయారు. దానికి దిక్కుదాం అనేది ఎండలు ఎట్లా ఉన్నాయి? చంద్రబాబు వచ్చి ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను అన్నాడు. 3 గ్యాస్ బండ్ల ఫ్రీ గ్యారెంటీ ఏముంది? 14 సంవత్సరాలు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాడు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్మెంట్ చేసి ఏం చేశాడు ఆయన? తెలిసింది ప్రజలకి, అందరూ చూస్తున్నారు, అందరూ తెలిసింది. వాళ్ళ కాడ ప్రజల కాడ మామూలు నేను కాదు, ప్రజల కాడను వాళ్ళు చూసే వాళ్ళు ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ చెయ్యాలని చెప్పి వాళ్ళకి గట్టి అభిప్రాయం వచ్చేసింది జనాలకి. ఉన్నవాళ్ళు 100కి 10 మంది ఉంటే 90 మంది 60 మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. శాంత మిడిల్ క్లాసు కట్నా వాళ్ళు అటు ఇటుగా చేసి ఉన్నారు. ఎక్కువ మంది ఆయనకి ఓటేసేవాళ్ళు, ఓటు హక్కు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ డబ్బు
జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు తిన్నవాళ్ళు మేము కంపల్సరీ వేస్తాము అని గట్టిగా పట్టుదల మీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 70, 80, 90 ఏళ్ళ ముసలోళ్ళు కాడాను మన జగన్మోహన్ రెడ్డిని చూడాలి బస్సు యాత్ర అని చెప్పేసి నుంచుని చూసి మాట్లాడి వెళ్తున్నారు. ఆయన కాడాను వచ్చి చూసి మాట్లాడి అన్న టైంకి ఫలానా టైంకి నేను వస్తాను మాట్లాడుతున్నాడు ఆయన. అన్ని మంది పోలీసు వాళ్ళు ఉన్నా ఇప్పుడు ఏసీలో ఉన్నోళ్ళు బయటకు వచ్చారనుకోండి ఎండ దెబ్బ తట్టుకోలేరు. అలాంటి వ్యక్తి కాడాను వచ్చి నుంచుని మాట్లాడి మీ సమస్యలు ఏమైనా ఉంటే నేనే తీరుస్తాను, నేను చేస్తాను అన్న మనిషి అని చేస్తున్నాడు కాడాను. ఇప్పుడు చివరిగా 2024 ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశం? జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ 150 సీట్లు తక్కువ ఎవరో పై మాట కానీ దాని గురించి అస్సలు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతన్నే ఎన్నుకుంటారు.